నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్ర సృష్టించింది. కేవలం 24 గంటల్లో 1036 విమాన రాకపోకలను నిర్వహించి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ స్పీడ్ అండ్ కెపాసిటీ వెనుక ఉన్న బిగ్ స్టోరీ ఏంటి? ప్రతి 100 సెకండ్లకు ఒక టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముంబై ఎయిర్పోర్ట్ ఇప్పుడు వరల్డ్ మ్యాప్ లో టాప్ లో ఉంది. నవంబర్ 21, 2025 ఈ రోజు ముంబై ఏవియేషన్ హిస్టరీలో ఒక న్యూ చాప్టర్ ను స్టార్ట్ చేసింది. కేవలం 24 గంటల్లో 1036 విమానాల రాకపోకలు, అంటే ప్రతి 100 సెకండ్ల లోపు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం లేదా ల్యాండ్ అవ్వడం జరిగింది. ఢిల్లీ, లండన్, దుబాయ్ లాగా ముంబై ఎయిర్పోర్ట్ కు 2 రన్వేలు ఉన్నాయి. ఈ 2 రన్వేలు కూడా ఒకేసారి పనిచేయగల కెపాసిటీ ముంబైకి సొంతం. ఈ స్పెషల్ ఫీచర్ వల్లే ఈ న్యూ వరల్డ్ రికార్డ్ ను సెట్ చేయగలిగింది. పాత రికార్డును కూడా ముంబైయే బ్రేక్ చేసింది. 2023లో 1032 విమానాల రికార్డును ఇప్పుడు 1036 ఫ్లైట్స్ తో తిరగరాసింది. ఈ 1036 విమానాలలో 755 డొమెస్టిక్ ఫ్లైట్స్ కాగా 281 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి. 520 ఫ్లైట్స్ అరైవల్స్, 516 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యాయి. ప్యాసింజర్ డెన్సిటీ విషయానికి వస్తే ఈ ఒక్క రోజులోనే 170,488 మంది ప్యాసింజర్ల రాకపోకలు జరిగాయి. ఇందులో 1.21 లక్షల మంది డొమెస్టిక్ ప్యాసింజర్లు కాగా దాదాపు 49,000 మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు ఉన్నారు. ఇంటర్నేషనల్ గా దుబాయ్, లండన్, అబుదాబి లాంటి గ్లోబల్ సిటీస్ కు ప్యాసింజర్లు ప్రయాణించారు. దేశంలో నార్మల్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రద్దీగా ఉంటుంది, కానీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా ఆ లెవెల్లో ట్రాఫిక్ ను హ్యాండిల్ చేస్తూ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేయడం ఇండియాకు బిగ్ ప్రైడ్ మూమెంట్.